Hey guys, welcome to my channel Karna Vlogs. ఈ రోజు రెసిపీ ఏంటంటే ఫిష్ లన్నిటిలోకి ది బెస్ట్ ఫిష్ టూనా ఫిష్ అన్నమాట. తెలుగులో అయితే సూర అంటారు. సొర కాదండి, సూర. ఇది వచ్చేసి మన వాళ్ళు చాలా తక్కువగా తింటారన్నమాట. ఎందుకు అంటే ఇది ఒకటి రెడ్ గా ఉంటుంది, తర్వాత బ్లాక్ గా అయిపోతాయి వండిన తర్వాత అన్న ఒక రీజన్, చప్పగా ఉంటుందన్న రీజన్ తో దీన్ని అవాయిడ్ చేస్తారు. కానీ ఫారెన్ లో అయితే వీటికి సపరేట్ కౌంటర్స్ అయితే ఉంటాయి అనమాట. మనవి ఇక్కడవన్నీ అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి. చిన్న చిన్న టిన్స్ లాగా ప్యాక్ చేసుకొని వాళ్ళైతే అక్కడ తింటూ ఉంటారు, చాలా ఎక్కువగా తింటారు. మన వాళ్ళు ఇక్కడ తక్కువగా తింటూ ఉంటారు. ఇంక ఇందులో వచ్చేసి ఒమేగా 3 అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది చాలా మంచిది. నేను చెప్పినట్టు మీరు యాజ్ గా ఫాలో అయితే చికెన్ లాగే ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నేను ఈరోజు కొంచెం కర్రీ చేస్తాను, ఇంకొంచెం ఫ్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎలా తీసుకున్నారు, ఎలా కొన్నారు అనే వీడియో కూడా క్లిప్ మీకోసం వేస్తున్నాను, చూసేయండి. ఈ చేపలు చూసారు కదా, ఇవైతే మినిమం 2 kgs బిలో అయితే ఏవి ఉండవు. అన్ని 5 kgs 10 kgs అలా అయితే ఉంటాయి. చాలా వరకు ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా వాటిని 5 kgs అయితే 5 అప్, 10 kgs అయితే 10 అప్ అలా అంటూ ఉంటారు. ఇంకా ఇందులో 25 kgs ఉంటుంది, 50 kgs ఉంటుంది, 80 kgs కూడా ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద చేపలు చూసారా? ఇంకా ఈ ఫిషెస్ అని నాని బోట్ లో పడిన అనమాట. చాలా దూరంగా వెళ్ళాలి వీటి ఫిషింగ్ కోసం, అంటే డీప్ సీ ఫిషింగ్ అనమాట. చాలా బార్డర్ వరకు వెళ్ళిపోయి అక్కడ మనం యాడ్ చేస్తారు. మాకైతే నానియల్ బోట్ రాగానే ఫ్రెష్ చేపలన్నీ తీస్తారనమాట. ఇవైతే తన బోట్ లో అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతా ఉంటాయి. అంటే పెద్ద షిప్పుల బోట్ లో చేపలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి. చిన్న తప్పలకి వెళ్ళిన మాత్రం మనకి ఇక్కడ లోకల్ మార్కెట్ లో ఈవినింగ్ అమ్ముతా ఉంటారు. ఇక్కడ రాజు అయితే సీరియస్ గా వీడియో అయితే తీసేస్తున్నాడు, వర్షం పడుతున్నా. చాలా మంది వీడియోస్ చాలా సింపుల్ గా చేసేస్తాం అనుకుంటారు, కానీ దాని వెనకతల చాలా కష్టం ఉంటుంది అనమాట. అది వర్షమైనా ఎండైనా ఏదైనా కావచ్చు, అయినా సరే వీడియోస్ తీస్తూ ఉంటాము. ఇప్పుడు వీటిలో ఒక చేప అయితే మేము తెచ్చుకున్నాము. ఇంట్లో అయితే 3 వెరైటీస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఎల్లో ఫిన్ టోనా, వైట్ టోనా, స్కిప్ జాక్ టోనా, అంటే నామాల్ సూర, పసుపు సూర, తర్వాత నార్మల్ సూర ఉంటాయి. ఇంకా ఇదైతే వచ్చేసరికి ఎల్లో ఫిన్ టోనా అనమాట. ఫారెన్ లో అయితే బ్లూ ఫిన్ టోనా కూడా ఉంటది, కానీ అది అయితే మనకి దొరకదు అనమాట. చూడండి, ఫస్ట్ ఫిష్ అయితే పసుపు వేసి బాగా వాష్ చేసుకుంటున్నాం. మాకు ఫస్ట్ ఈ ఫిష్ గురించి నాకైతే పెద్దగా తెలియదు అనమాట. మా హస్బెండ్ తినేవాళ్ళు, మాకైతే నాని వాళ్ళు బాగా అలవాటు చేశారు. అప్పటి నుంచి మేము కూడా తింటున్నాం. నెక్స్ట్ దీన్ని అయితే మ్యారినేషన్ చేసుకోవాలి నీట్ గా వాష్ చేసిన తర్వాత. ఈ లోపు నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను, అది ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం రండి. సో నేను మీకు ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను చెప్పాను కదా, అదైతే ఇదే అగర్వాల్ది కార్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది వచ్చేసి చూడండి పోర్టబుల్ అనమాట, చాలా ఈజీ. ఇంకా దీంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. దీంట్లో కేబుల్ వైర్ ఇచ్చాడు. ఇంకా తర్వాత ఇది వచ్చి వాక్యూమ్ కలెక్టర్ పైప్. ఇంకా ఇందులో బ్రషెస్ వాక్యూమ్ క్లీనింగ్ కి, ఇదిగోండి. ఇంకా మనకి వారంటీ కార్డు, మాన్యువల్ కూడా ఇచ్చారనమాట. ఇంకా ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయడానికి ఒక చిన్న బ్యాగ్ కూడా ఇచ్చారు. ఎలా వర్క్ అవుతుంది, దీని ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి 5.5 kPa సక్షన్. ఓన్లీ డ్రై వాటి మీద మాత్రమే అవుతుంది, వెట్ దాని మీద అవదనమాట. ఇంకొచ్చి ఇది పోర్టబుల్, చాలా లైట్ వెయిట్. డస్ట్ ఏమో 0.5 లీటర్స్ వరకు కలెక్ట్ చేస్తుంది. కాపర్ వైండింగ్ మోటార్ ఉంది, ఇంకా ABS ప్లాస్టిక్ బాడీ కూడా. ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మా కార్ లో ఒకసారి చేసి మీకైతే చూపించేస్తాను రండి. సో చూడండి, మీకు చూపించడం కోసం కొన్ని పేపర్స్ అయితే ఇక్కడ వేసాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే మొన్న పెళ్లికి వెళ్తూ ఉడిపాలు బియ్యం వేస్తారు కదా, అప్పుడు నా ఒళ్ళో ఉన్న రైస్ అయితే ఒలిగిపోయాయి అనమాట. అలాగ ఉంచేసాం మేము. చూడండి, అవి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి వచ్చేసి ఇంకా డస్ట్ లాగా పౌడర్ లాగా ఉంటది కదా, వాటి క్లీన్ చేసుకోవడానికి ఇదైతే బ్రష్ బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇది వచ్చేసి లోపల కార్నర్స్ ఉంటాయి కదా, దాంట్లోకి ఇలా పైప్ పెట్టి క్లీన్ చేసుకోవడానికి ఇదనమాట. నాకైతే ఓన్లీ దీని ఒక్కటితో సరిపోతుంది. సో ఇది చాలా యూస్ఫుల్. దీని లింక్ కావాలని మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే పెట్టాను, వెళ్ళి కొనేసేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మ్యారినేషన్ కోసం సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. లైట్గా చిన్న పసుపు. మనం ఆల్రెడీ పసుపుతో కడుక్కున్నాం కదా, ఇది కొంచెం ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందుకనేసి ఇలా అనమాట. మళ్ళీ కొంచెం పసుపు వేసాను. వేసి జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంచితే చాలు. ఈలోపు మనం ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకునే లోపు ఇవెలా పక్కన పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇది ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు ఫ్రై కోసం చూపిస్తున్నాను. ఈ ఫిష్ లో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అది చప్పగా ఉంటుంది కదా, అదంతా లోపలికి వెళ్ళాలి. కారం వేస్తున్నా అండ్ మసాలా.
మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను ఏ ఫిష్ చేసినా పక్కన కొంచెం ఫ్రై చేస్తాను, ఎందుకంటే మా బాబుకి చాలా ఇష్టం అనమాట ఫ్రై. ఇది వచ్చేసి పెరుగు, కొంచెం శనగపిండి వేస్తున్నాను జస్ట్ ఫిష్కి అంటుకొని ఉండడానికి. ఫ్రై చేసినప్పుడు బాగా వస్తుంది. సో ఇలా చేసి ఎక్కువసేపు ఉంచుకోకర్లేదు, జస్ట్ ఒక 5 minutes ఉంచేసి ఆయిల్ పెట్టేసి ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, బిగ్ సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ 2. ఇంకొచ్చేసి టమాటోస్ ఒక 3 తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నా. ఆయిల్ వేడెక్కింది కదా, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, ఇవ్వండి కరివేపాకు కూడా వేసుకుంటున్నా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ 2 బాగా మెత్తగా అయిపోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం అవన్నీ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఒక 2 minutes వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. నాకు స్టార్టింగ్లో తెలియక అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేసేదాన్ని. అప్పుడు కొంచెం అదొక స్మెల్ వచ్చేదన్నమాట. ఆ తర్వాత తెలుసుకున్నాను, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్తో పాటే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి స్మెల్ రాదనమాట. అంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది, లేదంటే కూర అంతా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, అదంతా బాగోదు. సో ఇప్పుడు టమాటాస్ వేస్తున్నాం. సో ఇప్పుడు మసాలా కోసం వెల్లుల్లిపాయలు ఇగోండి, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఇవి వచ్చి అనాస పువ్వు అనమాట వేసుకుంటున్నాను. ఇది జస్ట్ అది కలవడం కోసం, తక్కువ మసాలా కదా, నేను ఎప్పుడు మసాలా అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను. సో మెత్తగా మిక్సీ చేసేసుకుందాం. సో చూసారు కదా మసాలా ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. టమాటా అది చూడండి మెత్తగా అయిపోయింది బాగా. సో ఇందులో కారం, ఆల్రెడీ మనం అందులో కొంచెం కారం వేసుకున్నాం, సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. చూసారు కదా మనం వేసిన ఆయిల్ ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం అంతా ఇంకిపోయింది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇగోండి ధనియాల పౌడరు, ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాం కదా, ఫ్లేవర్ కోసం కొంచెం ఫిష్ మసాలా. సో వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ అన్ని అందులో వేసేద్దాం. నాకు కొంచెం వాటర్ సరిపోలేదు, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇక్కడ కర్రీ అవుతుంది కదా, ఇప్పుడు ఫ్రై కోసం మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక్కసారి చూసుకుందాం. ఇదిగోండి ముక్క చూసారా ఎంత బాగుందో. నేనైతే ఇందులో పులుపు అట్లా ఏం వేసుకోవట్లేదండి, ఎందుకంటే మనం చికెన్ లా అన్నాం కదా, అందుకే మనం పులుపు ఏం వేసుకోవట్లేదు, అప్పుడు మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇలా చేస్తేనే దీనికి ఆ టేస్ట్ వస్తుంది అనమాట, అంటే చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు. చూసారా నాకు కర్రీ అయితే అయిపోయింది అనమాట.
ఇంకో విషయం చెప్పాలి, నార్మల్ ఫిష్ కి మనం వాటర్ లో వేసి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు కదా, ఈ ఫిష్ కొంచెం గట్టిగా ఉంటుంది. సో నార్మల్ ఫిష్ మీద ఒక 3 minutes ఎక్స్ట్రా దీన్ని కుక్ చేసుకోవాలి. మీకు చూస్తే అర్థమైపోతుంది చూడండి, సేమ్ పీస్ అది కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇది ఎరగదు, ముక్కలవదు, ఇంకా సింగిల్ ముళ్ళు ఉంటుంది, చాలా బాగుంటది. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.